ఈ రోజున వాక్యము కయ్యీను అనండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త కాదు, సువార్తలు తీస్తారు అందరూ. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యీను ఇంటివారం కదమ్మా, వంటివారం. మనం కయ్యీను ఇంటి వాళ్ళం కాదు, వంటివారం అంటే కయ్యీను వలె. మరలా చదవండి. మనము కయ్యీను వంటివారము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. అందరూ అనండి, మనము చెప్పాలి, మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. కయ్యీను ఏం చేసాడో తెలుసుకుందాం. కయ్యీనుకు వచ్చినటువంటి శాపాలేంటో తెలుసుకుందాం. కయ్యీను పరిస్థితి ఏమైందో తెలుసుకుందాం. కయ్యీను ఏ విధంగా మారిపోయాడో తెలుసుకుందాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. బైబిల్లో 3900 క్యారెక్టర్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3900 క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో కయ్యీను క్యారెక్టర్ ఒకటి. అంటే ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్కళ్ళ గురించి చెబుతుంది. ఒక్కొక్క క్యారెక్టరు ఒక గుణపాఠాన్ని చెబుతుంది. కాబట్టి యావత్తు ప్రపంచం 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాల్లో 750 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది? 750 కోట్ల మంది. ఇప్పుడు 800 అయ్యారేమో. అన్ని కోట్ల మందికి పితరులు ఎవరు? ఆది దంపతులు ఎవరు? చెప్పాలి, ఆదాము హవ్వలు. యావత్తు భూమిని దేవుడు తయారు చేసిన తర్వాత ఆదాము హవ్వల్ని సృజించారు. నేలమంటితో ఆదాముని, ఎముకతో హవ్వని తయారు చేశారు. వారిని ఏదేని వనంలో పెట్టారా లేదా? పెట్టి దేవుడు అన్నారు, మీరు అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి భూమిని నిండించండి. ఇదిగో ఈ యొక్క తోటలో ఉన్న సకల జాతి వృక్ష ఫలాలని తినండి, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని ముట్టుకోవద్దు, మీరు తినవద్దు, తినుదినమున మీరు నిశ్చయముగా చనిపోతారన్నారు. మొత్తానికి మరి ఆదాము గారు భూమిని సేద్యపరిచేవారు, బాగానే ఉన్నారు. ఆదాము అవ్వలు దరిదాపుగా ఆదాము అవ్వలు కలిసి 1000 సంవత్సరాలు జీవించారు. ఆదాము ఒక్కడే దేవునితో కలిసి 1000 సంవత్సరాలు జీవించారు. మొత్తానికి అంతా 3 పువ్వులు 6 కాయల్లా ఉంది. ఒకానొక దినమున అపవాది అనేటువంటి వాడు ఏదేని తోటలోకి ఎంటర్ అయ్యాడా లేదా? ఎంటర్ అయ్యి అవ్వమ్మని తినకూడని ఫలాలు తినడం ద్వారా పాపాన్ని రప్పించాడు. రప్పించాడు? పాపాన్ని, మరణాన్ని, వ్యాధిని రప్పించాడు. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఏం చేశాడనంటే ఏదేని తోటలో నుంచి బయటికి గెంటి వేశాడు. హల్లెలూయా. ఎందుకని? దేవుని మాట అనండి, దేవుని మాట విననందుకు. ఇక్కడ ఉన్నారా దేవుని మాట విననటువంటి వారు? అంటే దేవుని మాట వినకపోతే దేవుడు గెంటి వేస్తాడు. నువ్వు మందిరంలోనే ఉంటావు, బైబిల్ పట్టుకునే ఉంటావు, ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఆదాము హవ్వలు దేవుని సన్నిధానంలో ఉన్నారా లేదా? ఉండి పాపం చేశారు, బయటికి గెంటేశారు. దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యాలు, దైవజనుడి నోట్లోంచి వచ్చిన ప్రతి మాటను విని పాపం చేస్తే, నిర్లక్ష్యంగా ఉంటే, ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆదివారం దేవునికి ఇవ్వకపోతే, ప్రభు బలలో యోగ్యంగా నువ్వు పాలు పొందులు తీసుకోకపోతే, రక్షణ బాప్తిసం తీసుకోకపోతే, దేవునికి లోబడకపోతే దేవుడు నిన్ను పరలోక రాజ్యము నుంచి ఏం చేస్తారు? గెంటి వేస్తారు. అలాగే దేవుడు గెంటి వేశారు. గెంటి వేసిన దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మరలా ఆదాము హవ్వలకి ఏం కుట్టించారు? కొత్త బట్టలు కుట్టించారు, చర్మ వస్త్రాలు తొడిగించారు. మరలా వ్యవసాయాన్ని ఇచ్చాడు దేవుడు. వ్యవసాయాన్ని ఇచ్చారా లేదా? ఎందుకనంటే ఆదాము గారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏం చేసేవారు? ఏం చేసేవారు? ఏదైనా తోటలో ఉన్నప్పుడు భూమిని సేద్యపరిచేవారు. అనండి ఒకసారి. అంటే ఎవరు ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నాడు ఆయన. సకల జాతి వృక్ష ఫలాలను పండిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, భూమిని సేద్యపరుస్తున్నాడు. ఇప్పుడు ఆదాము గారి వృత్తి ఏంటి? చెప్పాలి. ఆదాము గారి వృత్తి ఏంటి? వ్యవసాయదారుడు. ఎవరన్నా అడిగితే టక్కమని చెప్పేయచ్చు మీరు కదా. ఇప్పటి వరకు బైబిల్లో లేదు, కానీ సరిగ్గా మర్మయుక్తంగా దేవుని ఆత్మ కలిగి మనం చదివితే గనక అవన్నీ బయలుపరచబడును గాక. ఇప్పుడు ఆదాము గారు ఏం చేస్తున్నారు? చెప్పాలి. వ్యవసాయం అనండి అమ్మా. వ్యవసాయం చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి. ఏం చేయాలి? వాళ్ళ బ్రతకాలి. కూరగాయలు, పండ్లు, పంటలు అన్నిటినీ పండిస్తున్నారు. అయితే యావత్తు భూమి అంతా కూడా ఇద్దరే ఉన్నారు. ఎంతమంది?
యావత్తు భూమి అంతా కూడా ఏదేను తోట నుంచి బయటికి గెంటబడిన తర్వాత ఇద్దరే ఉన్నారు. వాళ్ళకు తోడు అనేది లేదు. ఆదాము గారి పనికి వెళితే ఇంటి దగ్గర ఎవరు ఉండాలి చెప్పండి? అవ్వమ్మ గారు ఒకళ్ళే ఉండాలి. బిక్కు బిక్కుమంటూ ఎంత పెద్ద దేశమో, ఎంత పెద్ద ఎడారో, ఎంత పెద్ద ప్రాంతమో, ఆ ప్రాంతం అంతా ఎవరున్నారు? ఒకళ్ళే ఉన్నారు. ఫర్ సపోజు ఊరంతా ఖాళీ అయిపోయి మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనుకుందాం. చెప్పాలి, ఊరంతా ఖాళీ అయిపోయి మీరు ఒక్కళ్ళే ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? భయంగా ఉంటుందా? మాట్లాడేవాళ్ళు ఉండరు, పలకరించేవాళ్ళు ఉండరు, కంటికి నీకు ఎవరు కనపడరు, ఏ గొడవ వినపడదు, ఏ రోదన వినపడదు. నువ్వు ఒక్కదానివే ఉంటే పిచ్చెక్కిపోద్ది. నీకు ఏమెక్కిపోద్ది చెప్పండి అమ్మా? అనండి గట్టిగా. పిచ్చెక్కిపోద్ది. కాబట్టి ఆదాము అవ్వలు కూడా ఇద్దరే ఉన్నారు, వారికి తోడెవరూ లేరు. తర్వాత దేవునికి ప్రార్థన చేశారు. ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేసిన తర్వాత అవ్వమ్మ గారు గర్భవతి అయింది. చదువుదాం. ఆదికాండము 4:1. ఆదికాండము 4:1. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. బైబిల్లో ప్రతి మాట కూడా చాలా విలువైంది. ఇక్కడ దేవుని దయ వలన నేను కుమారుని కన్నాను అని అనాలి కదా. ఏమంది అవ్వమ్మ గారు చెప్పాలి? మనిషిని సంపాదించుకుంది, పిల్లల్ని సంపాదించుకోవాలి. ఎవరిని సంపాదించుకుంది చెప్పండి అమ్మ? ఎవరిని సంపాదించుకుంది? మనిషిని సంపాదించుకుంది. అప్పటికి ఇద్దరే ఉన్నారు, వారికి తోడంటూ లేదు, నీడంటూ లేదు, ఆదరించేవాళ్ళు లేరు, మాట్లాడేవారు లేరు, వాళ్ళకి ఆలనా పాలన సంతోషం ఏమీ లేదు. వెంటనే మనుషుని సంపాదించుకుంది. మూడో వ్యక్తి. ఎన్నో వ్యక్తి చెప్పాలి? మూడో వ్యక్తి మనుషుని సంపాదించుకుంది. కాబట్టి మనం కూడా, మన పిల్లలు కూడా ఎవరు చెప్పాలి? మనుష్యులు అనండి ఒకసారి. మనుష్యులు. వారికంటే ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది, వారికంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. వీడు నా కొడుకే కదా, నా బిడ్డే కదా, నా మాట వినాలి అని అనడానికి లేదు. వాడి జీవితం వేరు, నీ జీవితం వేరు. నువ్వు బాధ్యతల వరకే నిర్వర్తించాలి. ఏం చేయాలి? బాధ్యతల వరకే నిర్వర్తించాలి. సరే, కయీను అనేటువంటి వ్యక్తిని పొందుకుంది, మనిషిని పొందుకుంది. ఎవరు తర్వాత మరలా గర్భవతి అయింది. చదువుదాం మరలా. ఆమె తన తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. సరిపోద్దండి. ఇప్పుడు 4 వచ్చారు. ఎంతమంది? 4 వచ్చారు. ఆదాము గారు ఏ పని చేసేవారు చెప్పండి అమ్మా? వ్యవసాయము. ఆదాము గారు ఏ పని చేసేవారు? వ్యవసాయము. పెద్ద కుమారుడిగా తండ్రి దగ్గర నుంచి కయీను కూడా ఏ పని నేర్చుకున్నాడనంటే వ్యవసాయము. వ్యవసాయము పని. వాళ్ళు పంట వేయడం, వారు పొలాలు దున్నడం, తర్వాత కాయలు పండించడం, కూరగాయలు పండించడం, పప్పు ధాన్యాలు పండించుకోవడం. తండ్రి ఏ పనులైతే చేశారో పెద్ద కుమారుడిగా కయీను కూడా అవే పనులు చేశారు. హల్లెలూయా. అక్కడ వరకు బాగానే ఉంది. మరి పంటలు ఉన్నాయనంటే పాడి కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? పంట ఉందంటే ఏముంటుంది? పాడి కూడా ఉంటుంది. చూడండి, వ్యవసాయం చేసేవాళ్ళని, పొలాలు చేసేవాళ్ళని చూడండి. వాళ్ళు గడ్డిని ఊరికిని పడేయకుండా గడ్డి తినడానికి ఒక గేదెని కొంటారా కొనరా? కొని దాని ద్వారా పాలు రప్పించుకుంటారు. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పాడి అనేది ఖచ్చితంగా వ్యవసాయం చేసేవాళ్ళకు ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏమోనండి నాకేం తెలియదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సాధారణంగా చూస్తాం కదా. మీరు ఏం చెప్తున్నారో మాకు ఏం అర్థమవట్లేదు, మాకు ఏం తెలియట్లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము గారు ఏ పని చేసేవారు మీకు తెలియాలి. ఆ పూర్వ చరిత్రకు వెళుతున్నాం. అక్కడ ఏం జరిగిందో, కయీను విషయంలో ఏం జరిగిందో, కయీను ఎందుకు శపించబడ్డాడో, కయీనుకు ఉన్నటువంటి పరిస్థితులు ఏమొచ్చినాయి అనేది సమస్తం మీకు తెలియనుగాక. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నాం. అంతే కదా? ఎలా చెప్తున్నాను చెప్పండి? అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు మీరు ఏం చేయాలి? తింటలేదు, అలా పెట్టుకు చూస్తున్నారు. ఏం చేయాలి పాస్టర్ గారు అన్నట్టుగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నవ్వులుతున్నారా? కొరుకుతున్నారు? కనీసం కొరికి నవ్వలండి వాక్యాన్ని. ఇప్పుడు కయ్యను ఏం చేస్తున్నారు చెప్పండి? తండ్రి నేర్పినటువంటి వ్యవసాయం. ఆ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి గడ్డి కానీ, గాదర కానీ, అక్కడ ఏర్పడిన పాడినంత ఎవరు చూస్తున్నారు అంటే గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గాడిదలు, సమస్త జంతువులు. అంటే పెంపుడు జంతువులు ఉంటాయి కొన్ని. చెప్పండి ఏం జంతువులు? పెంపుడు జంతువులు, పాలిచ్చే జంతువులు, కూరచ్చే జంతువులు, చర్మాన్నిచ్చే జంతువులు.
కదా. ఇవన్నీ మీకు పాఠాల్లో నేర్పుతారులే, 1వ తరగతి 2వ తరగతులు. స్కూల్కి వెళ్తే పెంపుడు జంతువులు, కూర జంతువులు, క్రూర జంతువులు అని కొన్ని పాఠాలు ఉంటాయి, అక్కడ నేర్చుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇవన్నీ ఎవరు పెంచుతున్నారు? పాడినంత ఎవరు చూస్తున్నారు? హేబేలు చూస్తున్నారు. అయితే అన్నదమ్ములు ఇద్దరు చక్కగా పని చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటున్నారు. ఆదాము గారు ఆ కుటుంబానికి పెద్ద పాస్టర్ గారు. ఆదాము గారు దైవజనుడు. ఆదాము గారు దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి. ఆదాము గారికి దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో చెప్పాలి? ఎన్ని ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. 10, 15, 12 అనకుండా ఎన్ని ఉన్నాయి? 613 ఆజ్ఞలు. ఎవరికైనా చెప్పండి, 10 కదా ఉన్నాయి అంటాడు. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. దేవుడు వ్రేలుతో రాసింది 10 ఆజ్ఞలు. దేవుడు రాసిన ఎన్ని? 10 ఆజ్ఞలు. మిగతాయి దేవుడు చెబుతూ ఉంటే మోషే గారు రాసుకున్నారు. ఓకేనా? ఇంకెన్ని ఆజ్ఞలు ఉంటాయి? అందులో 10 తీసేయండి. మా నాన్నగారు ఎందులోని తీయొద్దు అన్నారండి అంటారా? చెప్పండి. 613లో 10 తీసేయండి అమ్మా. 33. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. మీకు డోక్రా లెక్కలే తప్ప మామూలు లెక్కలు రావు, వడ్డీ లెక్కలే తప్ప మామూలు లెక్కలు రావు. ఎందుకంటే పక్కోడు వసూలు చేయాలి కదా. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి 603 ఆజ్ఞలు దేవుడు చెప్తుంటే మోషే గారు రాసుకున్నారు. ఇవన్నీ కూడా సాయంకాలం పూట, ఇటు చూడండి అమ్మ ఒకసారి తల్లులారా, సాయంకాలం పూట ఆదాము గారి ఇంటి దగ్గర కూడికి పెట్టేవారు. ఏం పెట్టేవారు? కూడికి పెట్టేవారు. కూడికి పెట్టారే పెద్దోడా, అరే చిన్నోడా, వసే కూర్చో, ప్రార్థనలో కూర్చో. ఇప్పుడు కష్టపడి పని చేశారు కదా, ఇప్పుడు ప్రార్థన జరగాలి, ఇప్పుడు దేవునికి బలులు అర్పించాలి, దేవునికి నైవేద్యం అర్పించాలని చెప్పేసి ఈ ఆజ్ఞలన్నిటినీ చెబుతూ ఉండేవారు. ఎవరు? ఆదాము గారు తన కుటుంబానికి నేర్పించేవాడు. అంతకుముందు ఈ పుస్తకాలు బైబిల్లో ప్రింట్లు లేవు కదా. ఎలా చెప్పేవారు వాళ్ళు? వాకల్ అంటే గొంతుతోటి. అంటే అంతకుముందు జ్ఞానం అంతా కూడా హృదయంలో ఉండేది. హృదయంలో దేవుడు పెట్టాడు. హృదయంలో ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. కాబట్టి ఒక తరం నుంచి ఒక తరానికి అందిస్తూ ఉండేవారు ఆ మాటలు. కాబట్టి కూడిక జరుగుతూ ఉండేది సీనాయి పర్వతం మీద. అనండి, సీనాయి పర్వతం మీద మోషే గారితో దేవుడు 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు కూర్చోబెట్టుకుని ఏ ఆజ్ఞలైతే చెప్పారు, ఏ ధర్మశాస్త్రం అయితే చెప్పారు, అవే ఆజ్ఞలు, అదే ధర్మశాస్త్రం ఏదేను తోటలో ఆదాము గారికి దేవుడు ప్రతిరోజు చెబుతూనే ఉండేవాడు. ప్రతిరోజు చల్లపూట వస్తానే ఉండేవాడు. ప్రతిరోజు దేవునికి ఆదాము గారికి మధ్య ఒక సంబంధం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు రావడం మానేశారు కదా. నా మాటలు వెంటనే అర్థమవుతున్నాయమ్మా? దేవుడు రావడం మాట్లాడడం మానివేసిన తర్వాత ఆదాము గారు ఆ కుటుంబానికి పెద్ద దిక్కయ్యారు. ఆదాము గారే ఆజ్ఞలు చెప్తున్నారు. ఆదాము గారు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చారు. హల్లెలూయా. అందుకని దేవుడు, అరే బాబు, దేవుడు మన సృష్టికర్త. ఈ జంతువులు కనపడుతున్నాయే, ఈ మొక్కలు కనపడుతున్నాయే, వీటన్నిటికీ నేనే పేరు పెట్టా. ఒకప్పుడు ఏదేను తోటలు ఉన్నప్పుడు అమ్మ నేను మహిమతో ఉండేవాళ్ళం. పాపం అంటే ఏంటో తెలియదు, కోపం అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు. మనం గొప్పగా బ్రతికాంరా పెద్దోడా, మనం గొప్పగా బ్రతికారా చిన్నోడా అని చెప్తూ ఉండేవారు. పెద్దోళ్ళు కొంతమంది పిల్లలు కూర్చోబెట్టుకుని చెప్తారు కదా, పూర్వకాల దినాల్లో ఎంత వైభవంగా బ్రతికామో, ఎంత వైభవంగా ఉన్నామో చెప్తారా లేదా? ఇప్పుడు చెప్పడం మానేశారు. పిల్లలకి సెల్ ఫోన్లు, టీవీలు వచ్చిన తర్వాత పెద్దోళ్ళ దగ్గర ఉండడం మానేశారు. పెద్దోళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఉంటే ఆశీర్వాదం. అరే నాన్నమ్మతో మాట్లాడక, అమ్మమ్మతో మాట్లాడక అంటాం. అలాగుంటే దీవెన అనేది రాదు, అలాగుంటే ఆశీర్వాదం అనేది రాదు. ఆదాము గారి దగ్గరగా కూర్చోబెట్టుకుని ఈ విషయాలన్నీ చెప్పేవారు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క ప్రార్థన జరుగుతున్నటువంటి క్రమంలో వారి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఏం జరిగింది అని అంటే, హేబేలు తండ్రి చెబుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకిస్తున్నాడు. ఎవరు ఆలకిస్తున్నారు చెప్పండి? హేబేలు తండ్రి చెప్పిన ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటని జాగ్రత్తగా ఆలకిస్తున్నాడు. కయ్యను మాత్రం కొంచెం పెద్దోడు కాబట్టి తండ్రి చెబుతూనే పక్కన పెట్టి మందిరంలోనే కూర్చున్నాడు. తండ్రి దగ్గర కూర్చున్నాడు కానీ వ్యవసాయం గురించి, మంచిగా పంట వేయాల గురించి, లేదా బయట ఆలోచన చేసి ప్రార్థన మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన సరిగా వినట్లా, వాక్యాన్ని సరిగ్గా వినట్లా. ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూడా 2 బ్యాచ్లు ఉంటారు. ఒకళ్ళేమో వాక్యం మీద దృష్టి పెడతారు, ఇంకొకళ్ళు కాళ్ళ మీద, ఒళ్ళు మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద దృష్టి పెడతారు. వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? మందిరంలోనే ఉంటారు. 2 బ్యాచ్లు అంటే ఎప్పుడు సంఘంలో
ఒకళ్ళేం మరియమ్మ బ్యాచ్, ఇంకొకడు మార్తమ్మ బ్యాచ్. యేసయ్యని ప్రార్థనకు పిలిచారు. మరియా మార్తల అక్క చెల్లెలు పిలిచారా లేదా? పిలిచి ప్రార్థన పెట్టించుకున్న తర్వాత స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన జరుగుతుంటే మరియమ్మ గారు మార్తమ్మ గారు లేచి వెళ్ళిపోయిందంట. మార్తమ్మ గారు ఏం చేసింది? లేచి వెళ్ళిపోయింది. ఈ టీ కాయడానికో, టిఫిన్ వేయడానికో, మరి సాంబార్ ఉడకబెట్టడానికో, అన్నం ఉడకబెట్టడానికి మొత్తానికి వెళ్ళిపోయింది. ఈవిడ ఆలోచన అంతా దేని మీద ఉంది? మార్తమ్మ గారి ఆలోచన ఎక్కడ ఉంది? వంట మీద ఉంది, పనుల మీద ఉంది. ఆ పనుల్లో భారం అంతా పెట్టుకుందంట. మరియమ్మ గారు మాత్రం ఎక్కడికి కదల్లా. మరియమ్మ గారు ఎక్కడికి కదల్లా. ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది? ఎవరి మీద ఏకాగ్రత పెట్టింది? యేసు ప్రభు మీద, దేవుడి మీదే. అందుకని యేసు ప్రభు వారు అంటారు, మార్తమ్మ మార్తమ్మ, ఎందుకు విస్తారమైన పనులు పెట్టి కంగారు పడతావు? ఎందుకు గలిబిలి పడతావు? నువ్వు కంగారు పడడమే కాకుండా నన్ను కూడా కంగారు పెట్టడం మరియమ్మ గారు ఏర్పాటు చేసుకుంది ఉత్తమము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. మరియమ్మ గారు ఏం ఏర్పాటు చేసుకున్నారు చెప్పాలి. మరియమ్మ ఏం ఏర్పాటు చేసుకున్నారు? దేవుని పాదాల చెంత కూర్చోవడం. నువ్వు దేవుని పాదాల చెంత కూర్చోవాలి. మందిరంకి వచ్చిన తర్వాత లేచి వెళ్ళడానికి లేదు. మందిరంకి వచ్చిన తర్వాత దైవజనం నోట్లోంచి ఏ మాట వస్తుందా, అందులో నా జీవితానికి సంబంధించింది ఏది ఉందా, నా పిల్లలకు సంబంధించింది ఏది ఉందా అని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఎవరిది చెప్పండి అమ్మా? దేవునిది. హల్లెలూయా. అందుకని చిన్ననాటి నుంచి పిల్లలకి భయము భక్తి అనేది నేర్పించాలి. చిన్ననాటి నుంచి వాక్యం శ్రద్ధగా ఆలకించడం నేర్పించాలి. ఏదైనా చిన్ననాటి నుంచే రావాలి. మొక్కై వరంగనేది మానే వంగుతుందా? ఆడు తాగుబోతాడు అయిపోయిన తర్వాత, తిరుగుబోతాడు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వీడి గురించి ప్రార్థన చేయండి, మీ సేవకి ఇచ్చేస్తామంటే కుదరదు. హల్లెలూయా. చిన్నప్పుడు నుంచి దేవుని ఎడల భయము భక్తి నేర్పించాలి. హల్లెలూయా. చదువు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. 22:6. బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. హల్లెలూయా. బాలుడు నడువలసిన త్రోవను వాడికి చూపించాలమ్మా. మందిరములు అటు ఇటు నడుస్తూ ఉంటారు. అరే చిన్నాడు కూర్చో, అరే పెద్దోడు కూర్చో అనాలి. పిల్లలు అటు ఇటు నడుస్తూ ఉంటారు, కూర్చో అనాలి. యవనస్తులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కూర్చో అనాలి. ఎందుకనంటే వాళ్ళకి దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు? వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. పాటల దగ్గర బాగానే ఉంటారండి, అదేంటో వాక్యం దగ్గరికి వచ్చేసరికి మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అప్పుడే 1, 2 వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు? వాక్యం టైంకే. పాట టైంకి రాదు. పాట టైంకి వస్తుందా? మ్యూజిక్ కొడుతున్నప్పుడు రాదు, అప్పుడు రాదు. డ్యాన్సులు వేస్తున్నప్పుడు రాదు. ఎప్పుడు వచ్చేద్ది చెప్పండి అమ్మా? వాక్యానికి తేడాలు వచ్చేస్తాయి, వాక్యానికి ప్రమాదాలు వచ్చేస్తాయి. అందుకని జాగ్రత్తగా కూర్చోవాలి. దైవజనుడు చెప్తున్న మాట మీద శ్రద్ధ పెట్టాలి. హల్లెలూయా. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠించుచున్నానని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. సమూయేలు గారు చిన్ననాటి నుంచే దేవుని మందిరంలో ఉన్నారు. పాలు విడిచిన వెంటనే తల్లి అయినటువంటి హన్న ఎక్కడికి తీసుకొచ్చింది చెప్పాలి? పాలు విడిచిన వెంటనే తల్లి అయినటువంటి అన్నగారు ఎక్కడికి తీసుకొచ్చారు? దేవుని మందిరానికి తీసుకొచ్చారండి. దేవుని మందిరంలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పాలు విడిచడం అంటే ఏ సంవత్సరంలో విడుస్తారు చెప్పండి? పాలు ఏ సంవత్సరంలో విడుస్తారు పిల్లలు? 3వ సంవత్సరంలో. అంటే 3వ సంవత్సరం ఉన్నప్పుడే దేవుని మందిరంలో మోకాళ్ళు వేస్తున్నాడండి. 3వ సంవత్సరంలోనే దేవుని వాక్యాన్ని వింటున్నాడు. 3వ సంవత్సరంలోనే ఏలి అయినటువంటి ప్రవక్త దగ్గర లోబడుతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. చిన్నపిల్లలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. చిన్నపిల్లలు మోకాళ్ళు వేసి దైవజనులకు లోబడితే ఎంత ముచ్చటగా ఉంటుందో. చిన్నపిల్లలు ప్రార్థన చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో. మరి మన పిల్లలు ఎక్కడున్నారు? మన కుటుంబం ఎక్కడుంది? కాబట్టి ఆశీర్వాదం అనేది దేవుని సన్నిధానంలో ఉంది. హల్లెలూయా. చిన్నప్పుడేనండి పాలు విడిచిన వెంటనే దేవునికి మ్రొక్కాడంట. పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధానం బలులు అర్పించాడు. పాలు విడిచిన వెంటనే దేవుని మందసం దగ్గరే పడుకోవడం, ఇక బయటికి వెళ్ళడం అనేది లేదు. సమూయేలు అంతగా ఆశీర్వదించబడ్డానికి, హేబేలు అంతగా ఆశీర్వదించబడ్డానికి కలిగిన కారణం ఏంటంటే చిన్ననాటి నుంచే అనండి ఒకసారి, చిన్ననాటి నుంచే దేవుని ఎడల భయం భక్తి కలిగిన వాడు. పెద్ద ఎదిగిన తర్వాత భక్తి అబ్బదండి.
పెద్ద అయిన తర్వాత చదువు అబ్బదు. పెద్ద అయిన తర్వాత ప్రవర్తన చిన్నప్పుడే నేర్చుకోవాలి, పెద్ద అయిన తర్వాత అబ్బదు. పెద్ద అయిన తర్వాత ఎంత మారమన్నా మారడవాడు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వాడికి చూపించు, పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. అందుకని నిత్యం ఆరాధన చేయాలి. బైబిల్లో ఏ వాక్యం చెప్పారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన పెట్టాలి. ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టారా? మీ పిల్లల్ని అడిగారా? పోయిన వారం ఏ వాక్యం చెప్పారు? అంతకుముందు వారం ఏ వాక్యం చెప్పారు? మీ పిల్లలకు నేర్పించారా? మీ పిల్లలతో చెప్పమన్నారా? అరే పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారా? కాసేపు చెప్పరు, ఒక 5 నిమిషాలు సరదాగా చెప్పు అని అనాలి. ఆ చెబుతున్నప్పుడు, మీరు చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు వారి యొక్క వాక్యం అనేది విత్తనం వలె లోపలికి వెళ్ళి పని చేస్తుంది. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. వాడికి సమస్య వచ్చినప్పుడు తొలగిపోడు. వాడికి కష్టం వచ్చినప్పుడు తొలగిపోడు. కాబట్టి వాడికి ఏం చూపించాలి? త్రోవ చూపించాలి. అనండి, ఏం చూపించాలి? త్రోవ అనేది మనము చూపించుదుము గాక. త్రోవను చూపించాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి చూపించాలి? బాలుడికి. బాలుడు నడివలసిన త్రోవను చూపించాలి. లేదా పెద్దవాడైన తర్వాత ఏమైపోతాడు? వాడు తొలగిపోతాడు. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మంచికే, అంతా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తము ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. హల్లెలూయా. కాబట్టి నిత్యము కూడా ఏం చేయాలి చెప్పండి? పిల్లలకు చెప్పాలి. పిల్లలకి ఏం చేయాలి? ప్రార్థన పెట్టాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత, స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత, ఎరా హోంవర్క్ చేసావా లేదా, లెక్కలు చేసావా లేదా, ఇంగ్లీష్ చదివావా లేదా అని ఎలాగైతే నేర్పుతున్నామో, బైబిల్ చదివావా లేదా, వాక్యం అర్థమైందా లేదా, మందిరంలో ఏ వాక్యం చెప్పారు అని అడగకపోతే, ఇటు చూడండి, అలాగూ పిల్లల్ని మనం అడగకపోతే ఏమవుతుందంటే, చదువు ఒకసారి ఆదికాండము 4:3 చదువుదాం. ఆదికాండము 4:3 చదువుదాం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు మందను క్రొవ్విన వాటిని తీసుకుని వెళ్ళను. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. బలులు అర్పించాలి అని, అర్పణలు అర్పించాలని, దశమ భాగములు ఇవ్వాలని, దేవుని కానుకలు ఇవ్వాలని మొట్టమొదటిగా ఎవరు చెప్పారు పిల్లలకి? చెప్పాలి, ఆదాము గారే చెప్పారు. ఆదాము గారికి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి ప్రతి మాటను మనం విందుముగాక. సరే, కొంతకాలం అయిన తర్వాత కయీను తన పంటలో నుంచి కొంత భాగాన్ని ఎవరికి తీసుకొస్తున్నారు? చెప్పాలి, దేవునికి తీసుకొస్తున్నారు. హేబేలు కూడా తన మందలో నుంచి ఏం తీసుకొస్తున్నారు? చెప్పాను కదా, కయీనేమో వ్యవసాయదారుడు అని, హేబేలేమో గొర్రెల కాపరని చెప్పాను కదా, గుర్తుందా? అయితే ఆదాము గారు చెప్పినటువంటి ప్రతి మాటను ఆయన జ్ఞాపకం చేసుకుని, ఇటు చూడండి, హేబేలు అయితే సరాసరి మందలోకి వెళ్ళాడంట. హేబేలు ఏం చేశాడు చెప్పండి? సరాసరి మందలోనికి వెళ్ళి దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి, దేవునికి మంచిది ఇవ్వాలి,
దేవుని క్రొవ్వినది ఇవ్వాలి, కుళ్ళినది కానీ పాడైంది కానీ ఇవ్వకూడదని మంచి లేగదూడను ఆ గొర్రె పిల్లను బయటకు తీసాడండి. మంచిది, శ్రేష్టమైనది, గొర్రె మందల్లో ఏదైతే మంచిది ఉందో అది తీసాడండి. అలాగే కయ్యను కూడా పొలంలోకి వెళ్ళాడంట. ఏం చేశాడు? పొలంలోకి వెళ్ళాడు, మంచి అన్నీ ఏరాడంట. ఇటు చూద్దాం, మంచి అన్నీ ఏరి ఈ కవర్లో వేసి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాడంట. మంచి అన్నీ ఏరి ఏం చేశాడు? ఇంటికి తీసుకెళ్దాం, మా నాన్నగారికి ఇద్దాం, మా అమ్మగారికి ఇద్దాం, ఈ సుచ్చి వంకాయలు, పుచ్చి వంకాయలు, కుళ్ళిపోయిన యాపిల్స్, మూతొంకరలు, కాలంకరలు ఉన్నాయని ఒక కవర్లో వేసి ఈ దేవుడికి ఇద్దాం, దేవుడు తింటాడా పెడతాడా చూస్తాడా ఏంటి అని చెప్పేసి ఆ కుళ్ళిపోయి అన్ని పాడైపోయి వారం రోజుల క్రితం కోసినవి అన్నీ కూడా సంచిలో వేసి మందిరాన్ని తీసుకొచ్చాడంట. కయ్యను తీసుకొచ్చాడు, హేబేలు తీసుకొచ్చాడు. వాళ్ళ హృదయ స్థితి చూడండి. అంటే ఫలాలను బట్టి అర్పణలు బట్టి కాదు, కానీ వాళ్ళ హృదయ స్థితిని బట్టి అర్పణ. అనండి ఒకసారి, హృదయ స్థితిని బట్టి అర్పణ. కొంతమంది దైవజనులకి ఇస్తే, సంఘానికి ఇస్తే ఎలాగూ, నా పిల్లలు ఏం తింటారు, మా అమ్మ ఏమి తింటుంది, మా నాన్న ఏమి తింటాడని ఆఖరిలో సిరిగిపోయిన 10 రూపాయలు ఉన్నదేమో ఎతకరా చిన్నోడు అని చెప్పేసి ఆడిని ఎతికిచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఆడికిచ్చి 20 రూపాయలు మనం జేబులు వేసుకుని వచ్చేస్తాం మందిరానికి. హల్లెలూయా. ఈ కయ్యను కూడా అలాగే తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? మడతడిపోయిన యాపిల్స్, రంగు మారిపోయిన యాపిల్స్, లోపల కుళ్ళు పట్టేసిన యాపిల్స్ అన్నీ కూడా సంచిలో వేసుకొచ్చేసాడంట. బస్తాడు వేసుకొచ్చాడంట. ఎన్ని చెప్పాలి? ఎన్ని వేసుకొచ్చాడు? బస్తాడు. మంచి అన్నీ మాత్రం ఉంచుకున్నాడు, ఇంటికి తీసుకెళ్దామని ఉంచుకున్నాడు. మొత్తానికి బలిపీఠం దగ్గరకు వచ్చారు. ఎవరు? కయ్యని, హేబేలు బలిపీఠం దగ్గరకు వచ్చారు. ప్రార్థన చేయుచుండగా, అనండి ఒకసారి, ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందంట. బడబడ బడబడ బడబడంటే అగ్ని దిగి వచ్చి హేబేలు అర్పణని దహించి వేసి హేబేలు అర్పణని స్వీకరించింది. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపరచు. హల్లెలూయా. తర్వాత కయ్యను ప్రార్థన చేస్తున్నాడంట. కయ్యను ప్రార్థన మీదకి అగ్ని లేదు, వర్షమో లేదు, సూ లేదు, సా లేదు, ఏమీ లేదు, అలాగే ఉన్నాయంట. అలాగున్న యాపిల్స్ అలాగే ఉన్నాయంట. దేవుడు తీసుకోలేదంట. ఇక వెంటనే హేబేలు అర్పణ దేవుడు తీసుకున్నందుకు హేబేలుకి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉంది. కయ్యనుకి సంతోషం లేదు. ఎందుకంటే కయ్యను అర్పణ అంగీకరించబడాల. ఎందుకని కయ్యను హృదయం మంచిది కాదు. వాక్యాన్ని సరిగ్గా వినలేదు, వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేయలేదు. మందిరానికి వచ్చాడు కానీ, బైబిల్ పట్టుకున్నాడు కానీ దశంభాగం ఇవ్వడం తెలియదు, కానుకలు ఇవ్వడం తెలియదు, మందిరానికి సహకరించడం తెలియదు, మందిరంలో ఎలాగుండాలో, దైవజనుల దగ్గర ఎలాగుండాలో కయ్యనికి తెలియదు. వెంటనే కయ్యను అర్పణ అంగీకరించబడలా. ఇక ముఖం చిన్నది చేసేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు చెప్పండి? చెప్పండి అమ్మా. చిన్నది చేసేసుకున్నాడు. తర్వాత దిగులుగా ఉన్నాడంట. తర్వాత ఏం చేశాడు చెప్పండి? దిగులుగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు చెప్పాలి? ఏమీ తినకుండా కూర్చున్నాడంట. చెప్పండి. ముఖమేమో చిన్నది పుచ్చుకున్నాడు, దిగులుగా ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడట్లా. తర్వాత భోజనం ఆకలేసినా సరే భోజనం చేయట్లేదంట. 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది, 4 రోజులు అయిపోతుంది. అందుకని చిన్ననాటి నుంచి ఏదైనా నేర్వాలి, పెద్ద అయిన తర్వాత ఏది రాదు. హల్లెలూయా. పెద్ద అయిన తర్వాత ఏది రాదు, చిన్ననాటి నుంచే ప్రతిదీ నేర్చుకోవాలి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి చూపించుము, పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. ఒక ఆయన హైదరాబాద్ వెళ్ళాడంట. ఎక్కడికి? హైదరాబాద్ పని మీద వెళ్ళాడు, కానీ పని అవలా. ఏం చేసాడంటే అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. ఒక చోట సర్కస్ నేర్పుతున్నారంట, సర్కస్ వేస్తున్నారంట. సర్కస్ ప్రదర్శనశాలలు ఉంటాయి కదా, తెలుసా? సర్కస్కి వెళ్ళారా చాలామంది? సర్కస్ ప్రదర్శనశాలకు వెళ్తే అక్కడ కొంతమంది తాడు మీద నడుస్తారు. వీడు లోపలికి వెళ్ళి టికెట్ కొనుక్కుని చూసి అబ్బాబ్బాబ్బా భలే నడుస్తున్నాడు వీడు అంటున్నాడండి. తాడు మీద పడిపోకుండా భలే నడుస్తున్నారు, చాలా సంతోషంగా ఉందంటే కొంచెం సేపు అయిన తర్వాత రింగులు తీసుకొచ్చారంట. ఏంటయ్యి? రింగులు. దానికి మంట వెలిగించి అందులోంచి దూకుతున్నారంట. ఇందులోంచి అవతల నుంచి ఎవరికి దూకితే అబ్బా భలేగా ఉందని పొద్దున్న సాయంత్రం చూసి ఆనందం తట్టుకోలేక, సంతోషం తట్టుకోలేక అక్కడే కుప్పకూలి పడిపోయి సాయంత్రానికి మొత్తానికి ఇంటికి వచ్చాడంట. సాయంత్రానికి ఏం చేశాడు? ఇంటికి వచ్చాడంట. పడుకుంటే కల్లో ఏం గుర్తొస్తున్నాయి? సర్కస్ గుర్తొస్తుందంట. అబ్బా భలే చేశారు తాడు మీద, అబ్బా రింగుల్లోంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు భలే దూకారు, భలేగా ఉందని చెప్పేసి రాత్రంతా కల్లో అయ్యానంట. అయ్యో ఆలోచన చేసి కలవడ్లు పలుకుతున్నాడంట. హిహిహి అని కలవడ్లు పలుకుతూ తెగ నవ్వేసుకుంటున్నాడంట. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటి వీడికి పిచ్చి పట్టింది ఏంటి నిద్దట్లని నవ్వేసుకుంటున్నాడు తెంగరమోహముడు అని అంటే పొద్దున్న లేచాడని మొత్తానికి తెల్లారిందంట. ఏమైంది? తెల్లారింది. ఆ తాడు గుర్తు వస్తుందంట. తాడు మీద ఒక అమ్మాయి నడుస్తూ ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటే భలేగా ఉంది, నేను కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి పొద్దున్నే ఇంటికి యాప్ చెట్టుకి తాడు కట్టాడంట. ఏం కట్టాడు?
వాళ్ళ ఇంటికి యాప్ చెట్టుకి తాడు కట్టి, అమ్మమ్మ రండి రండి ఫ్రెండ్స్ ఇలా రండి, నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను, సర్కస్ చూశాను, అక్కడ వాళ్ళందరూ 500 టికెట్ తీసుకుని ఏవేవో చూపించారు, అక్కడ వాళ్ళు చేసి అన్నీ చాలా ఈజీ, నేను టికెట్ లేకుండా మీ అందరికి ఫ్రీ షో చూపిస్తాను రండి రండి అని అందరినీ పోజ్ చేసాడంట. ఏం చేసాడు? అందరినీ పోజ్ చేసాడు. మొత్తానికి కరెంట్ వచ్చింది చూడండి. అందరినీ పోజ్ చేసిన తర్వాత కూర్చుని మీరు అందరూ అలాగే చప్పట్లు కొడతా ఉండండి, నేనేమో తాడెక్కుతానని చెప్పేసి తాడెక్కుతున్నాడు. తాడెక్కి అలా కొంచెం దూరం నడిచాడో లేదో బేట బిల్డ్గా దబేలు అని పడ్డాడంటే అక్కడి నుంచి ఇక్కడ కాలు వంకర పోయింది, మూతి వంకర పోయింది, చేతులు వంకర పోయినాయి, కాళ్ళు వంకర పోయినాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారంటే 108కి ఫోన్ చేసి. ఎక్కడ తీసుకెళ్ళారు? 108కి ఫోన్ చేసి. చేతులు కట్లు, కాళ్ళు కట్లు, బెడ్ మీద పడుకున్నాడు. ఏం చేసాడు? ఇటు తగలరాని చోట అన్ని చోట్ల తగిలేసింది. ఏం చేసాడు అంటే అది చూడకూడదు ఏదో సర్కస్ చూసాడు ఇండీడు, నిన్న పొద్దున్నే వచ్చి ఇంటి దగ్గర ప్రయోగాలు చేసాడు అంతే. అలా బేట బిల్డ్గా దబేలు అని పడ్డాడు. ఇరక్కూడని పాటలన్నీ కూడా ఇరిగిపోయి, అది జాగ్రత్తగా చూడండి బాబు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారంట. కాబట్టి ఏదైనా ఎప్పటి నుంచి రావాలి చెప్పాలి. సర్కస్ వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అంతే కదా. అప్పటికప్పుడు ఆ గేదెలకు దున్నపోతులకు ఎదిగేసిన తర్వాత తాడు మీద నడుస్తానంటే అవుద్దా? అవదు. ఏదైనా సరే ఎప్పుడు రావాలి చెప్పాలి, చిన్నప్పటి నుంచే రావాలి. ఈ హేబేలు కూడా అర్పణ అర్పించాడు, దేవుడు అంగీకరించాడు. కయ్యింది అర్పించలా, కయ్యిని అర్పించాడు కానీ దేవుడు అంగీకరించలా. దేవుడు ఏం చేయలేదు? అంగీకరించలా. కోపంతో ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు, ముఖం ఏం చేసుకున్నాడు చెప్పండి? చిన్నబుచ్చుకున్నాడు, తర్వాత అలిగాడు, ఏమీ మాట్లాడట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఆఖరికి ఏం తెచ్చుకున్నాడు అంటే శాపం తెచ్చుకున్నాడు. చెప్పండి, ఏం తెచ్చుకున్నాడు? కయ్యను నువ్వు శాపం తెచ్చుకున్నావు అని దేవుడు శపించాడు. హల్లెలూయా. శపించడానికి ముందు ఏం జరిగిందనంటే దేవుడితో మాట్లాడట్లేదంట కయ్యను, ప్రార్థనలో కూర్చోవట్లేదంట. ఆదాము గారు చెప్పింది వినట్లా, అవ్వమ్మ గారు చెప్పింది వినట్లా. తను తమ్ముడంటే కారాల మిరియాలు నూరేస్తున్నాడంట. మొత్తానికి 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. ప్రార్థనలో కూర్చోమంటే వాడేమంటే నాన్న నీళ్లు పెట్టాను పొలానికి వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి, ఈ ప్రార్థనలో కూర్చుంటే ఎలాగో అని చెప్పేసి పొలానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి? పొలానికి వెళ్ళిపోయాడు. పొలం దగ్గర ఆ పొలం అంతా చూసుకుంటున్నాడు, కోపంతో ఉన్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు. ప్రార్థన అయిపోయిన కాసేపటికి వాళ్ళ తమ్ముడు గొర్రెలు మేపుకొచ్చాడు. ఏం మేపుకొచ్చాడు చెప్పాలి? గొర్రెలు మేపుకొచ్చాడు. ఆ గొర్రెలన్నీ కూడా ఈ కయ్యని పొలంలోంచి నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయినాయండి. ఇక కయ్యని కోపం వచ్చింది. రే హేబేలు, నీ గొర్రెలు చూడు నా పంటను తినేస్తున్నాయి, నీ గొర్రెలు చూడు నేను వేసిన విత్తనాలు తొక్కేస్తున్నాయి, ఇదిగో నీ గొర్రెలు చూడు నా పంటనంతా నాశనం చేస్తున్నాయి, ఇంకోసారి ఇటువైపు వచ్చిందా ఊరుకునేది లేదని చెప్పేసి తమ్ముడితో వాదం వేస్తున్నాడు. అదేంటని అలాగంటావు? నీ గొర్రెలు అంటావేంటి, నీ పొలం అంటావేంటి, ఇదంతా మందే కదా, మా నాన్న ఆస్తే కదా, నీకు వ్యవసాయం ఇచ్చాడు, నాకు గొర్రెలు ఇచ్చాడు, ఇప్పుడు మేయడం కొత్తగా ఏముంది, అంతకుముందు మేసినాయి కదా, అంతకుముందు కూడా అదే పొలంలో నడిచినాయి కదా, అంతకుముందు కూడా ఇక్కడే తిరిగినాయి కదా, ఇప్పుడు అలాగే అంటావేంటంటే నోరుమి యాదవ్, నువ్వు అసలు మాట్లాడడానికి వీల్లేదు, నాతో అసలు నువ్వు మాట్లాడు. కానీ కలిసి పని చేయకుండా విడివిడిగా పని చేసుకుంటున్నారు, విడివిడిగా భోజనం చేస్తున్నారు, మాట్లాడుకోవట్లా. అయితే సాయంత్రానికి మరలా వెళ్ళిపోయినాయి అంట గొర్రెలు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అదే చేలోకి వెళ్ళి పడితే ఇక కోపం వచ్చేసి తమ్ముడి దగ్గరికి వచ్చేసాడంట. రే హేబేలు చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? నేను నీతో మాట్లాడడానికి ఇష్టం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను అన్నయ్యని ఇష్టానుసారంగా చేద్దాం అనుకున్నావేమో, ఆ గొర్రెలు కట్టమన్నాను, ఒకసారి చెప్పాను, నీకు బుద్ధి ఉందా లేదా? మన నాన్న తినేటువంటి అన్నం కానీ మన అమ్మ తినేటువంటి అన్నం కానీ ఆఖరికి నువ్వు తినే అన్నం కూడా నేను పండించింది. నేను పండించకపోతే నీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నేను పండించకపోతే కుటుంబం ఎలా పోషించబడుతుంది? కాబట్టి నేనున్నాను కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి, నేను లేకపోతే నీ ఆటలు సాగు అని చెప్పేసి తమ్ముడి మీదకి రెచ్చి వెళ్ళిపోతే హేబేలు కూడా మాట్లాడుతున్నాడు. ఈ మాట పెరిగి ఎక్కడికి వచ్చిందనంటే కొట్టుకునే స్టేజ్కి వచ్చింది. హల్లెలూయా. మనము కూడా మాట పెరిగితే, భార్య భర్తల మధ్య మాట పెరిగితే వెంటనే కట్ చేయదుము గాక, అన్నదమ్ముల మధ్య మాట పెరిగితే వెంటనే కట్ చేయదుము గాక. మాట పెరిగిందో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మొత్తానికి వీళ్ళిద్దరు మాట పెరిగింది. కయ్యను అంటున్నాడు, రే నువ్వు తిన్నదంతా కక్కరా, నేనే పండించిన ఆహారం కక్కు, నువ్వు తిన్నదంతా కూడా కక్కాల్సింది, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, అన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే హేబేలు అంటున్నాడు, అయితే నువ్వు కట్టుకున్న తీయి,
నువ్వు కట్టుకున్న చర్మ వస్త్రాలు కూడా నా గొర్రెల దగ్గర నుంచి వచ్చింది. మనం తినేటువంటి మొక్క లేకపోతే మొత్తం దిగదుగా నీకు, ఆ మాంసం కూర కూడా నా దగ్గర నుంచి వచ్చింది. నువ్వు బట్టలు ఇప్పు, నేను కక్కుతానని చెప్పేసి ఇద్దరు వాదం పెట్టుకుని మొత్తానికి అన్నయ్య బలవంతుడు గనక, వ్యవసాయం చేసేవాడు శక్తిమంతుడు గనక, కండలు తిరిగి ఉన్నాడు గనక ఒక్క గుద్దుకి హేబేలు చంపేసాడంట. ఏం చేసాడు చెప్పండి? ఒక గుద్దికి చంపేసి హేబేలు రక్తాన్ని చిందించి పెద్ద బలమైన రాయి పెట్టుకుని ఆ తలకి చిదిమేసి వెంటనే గొయ్యి తీసి అందులో కప్పెట్టేసాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దాం ఒకసారి. అందరూ ఇటు వినండి. తర్వాత మొక్కలు తీసి కోతులు తీయడం అతనికి అలవాటే కనుక తమ్ముడిని ఏం చేశాడు? కప్పెట్టేశాడు. ఏమీ తెలియనట్టు చేతులు కాళ్ళు కడిగేసుకుని పొలం నుండి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆదామవులు అడుగుతున్నారు, రే తమ్ముడేడి అని. అంటే ఏమో ఆడు ఊసి నా దగ్గర ఎక్కుతావు ఎందుకు, వారం రోజుల నుంచి నేను మాట్లాడట్లేదు. ఆడి మాట అంటేనే ఆడు నాకు కోపం వచ్చేస్తుంది, నాతో అసలు మాట్లాడొద్దు, ఆడు ఏమయ్యాడో నాకు తెలియదు అన్నాడు. అమ్మగారు ఒకవైపు, నాన్నగారు ఒకవైపు చిన్న కొడుకుని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. అటు ఇటు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి అంతా దేవాతి దేవుడికి తెలుసు కనుక ఆయన వచ్చాడు వెంటనే. కయ్యను తమ్ముడేడి అని. అంటే ఏంటి దేవుడా, నీకు లోకు అయిపోయినా, నేను అంత అలుసుగా ఉన్నానా, నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా, నా తమ్ముడు ఏమయ్యాడో నాకేం తెలుసు, వాడితో నేను మాట్లాడడం మానేసానని చెప్పేసి దేవుడి మీద కూడా కోపడ్డాడు. నీ తమ్ముని రక్తం నాకు మొరపెట్టలేదా, నువ్వేం చేసావు తెలీదా అని చెప్పేసి డెప్ప మీద ఒకటి పీకి వెంటనే దేవుడు శాపం పెట్టాడు. హల్లెలూయా. ఏం శాపం పెట్టాడు చెప్పాలి? నీవు ఈ భూమి నీకు సారం ఇవ్వదు. మొట్టమొదటిది భూమి కయ్యనికి ఏమివ్వదు చెప్పాలి? సారం అనేది ఇవ్వదు. రెండోది, నీవు దిగులు పడుచూ ఉంటావు, ఎవరు నీతో మాట్లాడరు. మూడోది చెప్పాలి, నువ్వు దేశ దిమ్మరవై పోతావు. భూమి ఎందుకు పంట ఇవ్వదనంటే నువ్వు శపించబడ్డావు, నా మాట వినలేదు, అన్ని పుణ్యం తెలియనటువంటి తమ్ముడిని చంపావు కనుక నువ్వు పంట వేసినప్పుడు గచ్చ పొదలు మొలిస్తే, మొండ్ల పొదలు మొలిస్తే సరైనటువంటి పంట నీకు రాదు. రెండోది, నీతో ఎవరు మాట్లాడరు కనుక నువ్వేమైపోతావు? దిగులు పడుతూ ఉంటావు. తర్వాత నీకు ఈ పంట ఇక్కడ పండదు, వేరే చోటకు వెళతావు, వేరే చోట కూడా పండదు, వేరే చోటకు వెళతావు, అలాగలాగా దేశమంతా తిరుగుతూ దేశ దిమ్మరవై అయిపోతావు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి 3 శాపాలు వచ్చినాయి. మనం ముఖం చిన్నది పెట్టుకుంటే అనండి ఒకసారి, ముఖం చిన్నది పెట్టుకుంటే చెప్పండి అమ్మా, ముఖం చిన్నది పెట్టుకుంటే, దిగులుగా ఉంటే, ఆకలేసిన అన్నం తినకపోతే, ఆకలేసిన అన్నం ఎప్పుడు తిను చెప్పాలి? కోపం ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు తిను. ఈ 3 పనులు చేస్తే గనక అపవాది వచ్చి, అమ్మ నా బిడ్డే, ఈడు నా బిడ్డే, ముఖం చిన్నది పెట్టుకున్నాడు, దిగులుగా ఉన్నాడు, ఒంటరితనంతో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, అలకతో ఉన్నాడు అని చెప్పేసి అపవాది వచ్చి మరీ బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి అని అంటే చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 8వ వచనం, 37వ అధ్యాయం 8వ వచనం. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపం ఏం చేస్తుందంట చెప్పాలి? కోపము కీడుకు వస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే అణుచుకోవాలి. తల్లిదండ్రుల మీద కోపపడకూడదు, పిల్లల మీద కోపపడకూడదు, భార్య భర్తల మీద కోపపడకూడదు. సహజంగా పని చేసినప్పుడు కోపం వస్తుంది. ఒకళ్ళు పని చేసి ఒకళ్ళు పని చేయకపోతే కోపం వస్తుంది. అయినప్పటికీ మనం ఏం చేయకూడదు? కోపపడకూడదు, మాటకి తావివ్వకూడదు, మాట రెట్టించకూడదు. తర్వాత చదువు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ పత్రిక 4:26. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎప్పుడు ఉండకూడదు? సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. సాయంత్రం కోపం వస్తే ఎప్పటికి వెళ్ళిపోవాలి? ఇటు చూడాలి. సాయంత్రం కోపం వచ్చింది అనుకో, భార్య భర్తలు కొట్టేసుకున్నారనుకో, అటు తిరగబడి అన్నదమ్ములు కొట్టేసుకున్నారనుకోండి, తెల్లవారేసరికి అంటే సూర్యుడు ఉదయించేసరికి ఏముండకూడదు చెప్పమన్నా? కోపం ఉండకూడదు. అదే పగలొచ్చింది అనుకో, దెబ్బలాటలు గొడవలు వచ్చినాయి అనుకో, సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. ఏం చేయాలి చెప్పాలి? సమాధాన పడాలి. 12 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు నీ కోపం. చెప్పండి ఒకసారి. అంటే మానవ మాతృలం కాబట్టి 12 గంటలు ఇచ్చాడు. దేవుని కోపం ఎంతసేపు ఉంటుందో తెలుసా? దేవుని కోపం కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. దేవుడి కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషమే. మనకలా 12 గంటలు ఉంటే మనం తట్టుకోలేం.
దేవుడు ఎప్పుడు కోపంతో ఉంటే మనం తట్టుకోలేం. హల్లెలూయా. నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును. హల్లెలూయా. దేవుడు కోపడతాడు కానీ మరలా దయ చూపిస్తాడు. మనం మాత్రం కోపపడి వారాలు ఉండిపోతాం, నెలలు ఉండిపోతాం, సంవత్సరాలు ఉండిపోతాం. హల్లెలూయా. ఆ కోపం అనేది ఉండకూడదు. కోపము శాపము అనండి ఒకసారి. కోపము శాపము. కోపం వలన శాపము. కయ్యీనికి శాపం వచ్చింది. ఏం చేశాడు కయ్యీను? ముఖం చిన్నబుచ్చుకున్నాడు, మాట్లాడడం మానేశాడు, భోజనం తినడం మానేశాడు, దిగులు పడుతూ కూర్చున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి శాపం. దేవుడు ఏం శాపం ఇచ్చాడు? భూమి పంట ఇవ్వదు అని చెప్పాడు. రెండవది దిగులు పడతావు అని చెప్పాడు. దేశ దిమ్మరవైపోతావు అని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు కోపం మానితే నీకు దీవెన. అందుకని నీ పిల్లలకు చెప్పాలి, కూర్చోబెట్టి వాక్యాలు చెప్పాలి, ఆరాధన గురించి చెప్పాలి, పాటల గురించి చెప్పాలి, వాక్యంలో ఉన్న సత్యాలు లోతులు ఎక్కువ చెబుతూ ఉండాలి. హల్లెలూయా. బయట ఉన్నటువంటి విద్య కంటే దేవుని మందిరంలో ఉన్న విద్య ఎక్కువగా నేర్పాలి. ద్వితీయోపదేశకాండము చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. త్రోవ నడుస్తున్నప్పుడు. హల్లెలూయా. సరిపోద్దండి. చిన్నపిల్లలకి ప్రతిరోజు చెబుతూ ఉండాలి. మనోహ భార్య ఎవరు? మనోహ చెప్పాలి. మనోహ ఎవరు? సంసోను తండ్రి. మనోహ భార్య చిన్ననాటి నుంచి దేవుని ఎడల భయము భక్తి తనకు నేర్పింది అనమాట. దేవునికి నేర్పించింది, దేవునికి ప్రతిష్ఠించుకుంది. సంసోను తల్లి. అలాగే సొలొమోను చిన్ననాటి నుంచి దేవుని మందిరములో ఎదిగాడు. దావీదు గారు చిన్ననాటి నుంచే దేవుని మందిరములో ఎదిగారు. సొలొమోను గారు చిన్ననాటి నుంచే దేవుని మందిరములో ఎదిగారు. కాబట్టి మనకి కోపం అనేది ఉండకూడదు. కోపం వలన పాపం అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏ బ్యాచ్లో ఉండాలి మనం? మరియమ్మ గారి బ్యాచ్లో ఉండాలి. ఏ బ్యాచ్లో ఉండకూడదు? మార్తమ్మ బ్యాచ్లో ఉండకూడదు. ప్రార్థనకు వచ్చి పనుల గురించి అసలు ఆలోచనే చేయకూడదు. పనులు చేయాలి, పరిచర్య చేయాలి, కానీ ప్రార్థన అయిన తర్వాత చేయాలి. ముందుగానే దాని గురించి ఆలోచన చేసుకుని వాక్యాన్ని పక్కన పెట్టకూడదు. ఒకవేళ పక్కన పెడితే శాపం అనేది ఎంటర్ అయిపోద్ది, అపవాదం అనేది ఎంటర్ అయిపోద్ది. నీ కష్టం ఉన్నా, శ్రమ ఉన్న, ఇబ్బంది ఉన్నా సరే నువ్వు ప్రార్థన అనేది, ఆరాధన అనేది, కుటుంబ ప్రార్థన, ధ్యానం అనేది మానకూడదు. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. నిత్యుడైన తండ్రి ప్రేమ అంతా మేలుకే. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను. నే స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను. నే స్తుతించుట మానను. హల్లెలూయా. కాబట్టి కయ్యను ఏమైపోయాడు చెప్పాలి? కయ్యను ఏమైపోయాడు? తన భూమి సారం ఇవ్వడం మానేసింది. నువ్వు ఎప్పుడైతే మందిరానికి వచ్చినా వాక్యం సరిగ్గా వినలేదు, మందిరానికి వచ్చిన ఏదో టైంపాస్కి వచ్చావు, మందిరానికి వచ్చిన వాక్యం మీద దృష్టి ఎప్పుడైతే లేదో, మందిరానికి వచ్చిన దేవుడు మాట్లాడిన పాయింట్ నువ్వు మిస్ అయిపోయావు,
మందిరానికి వచ్చినా దేవుడు చెబుతున్న పాట నువ్వు మిస్ అయిపోయావు. నీకేమొస్తుంది చెప్పండి? భూమి అనగా, భూమి అంటే నీ మనసు అనండి ఒకసారి. భూమి అని అంటే చెప్పాలి, భూమి అంటే మనసు, భూమి అంటే నీ నీ యొక్క కుటుంబం, భూమి అంటే నీ వ్యాపారం, భూమి అంటే నీ చదువులు, భూమి అంటే నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఫలవంతంగా ఉండదు. భూమి అంటే ఏంటి? ఈ భూమి అనుకున్నారా? ఈ భూమి కాదు, మంచి నేలను పడిన విత్తనాలు. అంటే ఎక్కడ పడినాయి ఇప్పుడే విత్తనాలు? నేల అంటే ఎక్కడ పడినాయి అమ్మా? దేవుడు విసిరిన ఆ విత్తనాలు ఎక్కడ పడినాయి? మీ హృదయాల్లో పడినాయి. నువ్వు మంచి నేల అయితే, అంటే నీ మంచి మనసు అయితే, నువ్వు నూరంతల ఆశీర్వాదం పొందుకుంటావు, నూరంతల దీవెన పొందుకుంటావు. రాతి నేల అయితే కొంతమందికి రాతి గుండులు ఉంటాయి, వాక్యం అనేది లోపలికి వెళ్ళదు, ఎంత ఆ విత్తనం పడినా సరే పైనే ఉండిపోతుంది. ఒకవేళ రాతి నేల అయితే పంట అనేది రాదు. మొండ్ల పొద అయితే, మొండ్ల పొదలంటే చెప్పాలి, మొండ్ల పొదలో పడిన విత్తనాలంటే ఐహిక విచారములు అనండి ఒకసారి. ఐహిక విచారములు. ఈ ఐహిక విచారములు ఆ విత్తనాల్ని అణిచివేస్తున్నాయి. నీకు ఐహిక విచారం అనేది ఉండకూడదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని అన్యజనులు, దేని గురించి అంట? అన్యజనులు వాటన్నిటి గురించి విచారిస్తారు. కానీ నీకు అవన్నీ కావాలని నా దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు మొదట ఏం చేయాలి చెప్పాలి? మొదట ఏం చేయాలి? ఆయన నీతిని, రాజ్యమును వెతకాలి. హేబేలు అదే చేశారు, అబ్రహాం అదే చేశారు, దావీదు అదే చేశారు, సమూయేలు కూడా అదే చేసి ఆశీర్వాదం పొందుకున్నారు. హల్లెలూయా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన. అందరూ చెప్తాం, స్తుతించుట మానను, ఆరాధన పను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. హల్లెలూయా. కాబట్టి కయ్యేను దేవుడు చెప్పినటువంటి మాటను వెనక శాపాన్ని తెచ్చుకున్నాడు. మనం ఈ రోజున కష్టాలు పాలవడానికి కలిగిన కారణం దేవుని మాట వినకపోవడం. ఈ రోజున శ్రమలు పాలవడానికి కలిగిన కారణం
కోపం తెచ్చుకోవడం. ఈ రోజున ఇబ్బందులు పాలవడానికి కలిగిన కారణం దేవుడి మాటను పక్కన పెట్టి, ఆజ్ఞలు పక్కన పెట్టి కయీను వలె సొంత ఆలోచన కలిగి ఉన్నాడు. కయీను ఏం చేశాడు? అర్పణ తీసుకెళ్ళినప్పుడు దేవుడే కదని తేలిగ్గా తీసుకున్నాడు. మనము కూడా ఆరాధన తేలిగ్గా తీసుకోకూడదు, ప్రార్థన తేలిగ్గా తీసుకోకూడదు, వాక్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. పాస్టర్ గారు 12ంటికి వస్తారు కదా, 12ంటికి వెళ్దాంలే అని ఆలోచన ఉండకూడదు. 10 గంటలకే వచ్చి నువ్వు సన్నిధానంలో కూర్చుందువు గాక, ప్రారంభము నుంచి ముగింపు వరకు ఉండుదువు గాక. నీకు ఎన్ని పనులున్నా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఎంత బిజీ ఉన్నా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే దేవుడు ఒక్కసారి నీతో మాట్లాడితే జీవితం మారునుగాక. దేవుడు ఒక్కసారి నీలోనికి వెళితే నీ యొక్క ఆలోచనలు, నీ పరిస్థితులంతా మారిపోవునుగాక. దేవుడు సమూయేలు జీవితంలోనికి వచ్చాడు, అద్భుతాన్ని జరిగించాడు. దేవుడు దావీదు జీవితంలోకి అడుగు పెట్టారు, అద్భుతాన్ని జరిగించారు. కాబట్టి నీకున్న పనులన్నీ మార్తమ్మ వలె పక్కన పెడుదువుగాక, మరియమ్మ వలె పక్కన పెడుదువుగాక. మార్తా ఎందుకు అంత విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు శ్రమ పడుతున్నావు, కుటుంబం వారిని శ్రమ పెడుతున్నావు, పైగా నన్ను కూడా శ్రమ పెడుతున్నావు. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ఏమని చెప్పాలి? వారికి ఉన్న కోరికల లిస్ట్ అంతా కూడా దేవునికి చెప్పి దేవుని శ్రమ పెడతారు. వాళ్ళకున్న పనుల లిస్ట్ అంతా ఆ కుటుంబానికి, ఆ భర్తకి, భార్యకి చెప్పి వేధిస్తూ ఉంటారు. నేను ఆ పని చేయమన్నా నువ్వు చేయలే, నేను ఈ పని చేయమన్నా నువ్వు చేయలే, నేను అది తీసుకురామన్నా తీసుకురాలా, నేను అదేమన్నా అది ఇవ్వలేదు, ఇది కొనివ్వలేదు, ఇది లేదు అది లేదు అని చెప్పేసి గయ్యాళ్ళు గంపలు ఉంటారండి కొంతమంది. గయ్యాళ్ళు ఎంట ఉండటి కంటే మిద్దె మీద ఉండడం శ్రేష్టమని సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు నేర్చుకున్నాడు. ఎందుకంటే 1000 భార్యలు చేసుకున్న తర్వాత సొలొమోనుకి బాధపడింది. ఏమని చెప్పాలి? ఏమని? గయ్యాళ్ళి గంపలు ఉండకూడదని. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూచుదువుగాక. ఎవరి మీద ఆనుకుంటున్నావు? దేవుని మీద ఆనుకుందువుగాక. ఫోన్లు బంద్ చేయదువుగాక, టీవీలు బంద్ చేయదువుగాక, పనులన్నీ బంద్ చేయదువుగాక. ఆదివారం చుట్టాలు వచ్చినా ఆదివారం రావద్దమ్మా, మిగతా రోజులు రండి. ఆదివారం ఫంక్షన్లు ఉన్నా ఆదివారం నేను రానయ్యా, వేరే రోజునైతే వస్తానని చెప్పేసి దేవునికే ప్రథమ స్థానం ఇచ్చుదుముగాక. ఆదివారం నువ్వు ఆ ఆశీర్వాదానికి ప్రారంభం, బిగినింగ్. నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చేటువంటి సమయం కనుక ఆదివారం ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. కయ్యను ఏం చేశాడు? ప్రార్థన జరుగుతుంటే ఆదాము గారు వాక్యం చెప్తుంటే కయ్యను ఏం చేశాడు? నాకు పొలం పని ఉంది, నేను పంట పండించాలి, పంటలో విత్తనం వేయాలని చెప్పేసి పొలం దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత తమ్ముడు గొర్రెలు మేపుకుంటూ వస్తే గొడవ పడ్డాడు. నువ్వు పనులకి వెళ్ళిపోయావు, ఆదివారం ప్రార్థన మానేసి పనులకు వెళ్తే ఆ పని దగ్గర నీకు గొడవ జరుగుద్ది. బిజినెస్కి వెళ్ళిపోతే ఆ బిజినెస్ దగ్గర నీకు గొడవ జరుగుద్ది. నీకు చదువులు ఉన్నాయని, మాకు హోంవర్క్ ఉందని ప్రైవేట్ క్లాసులోనే నువ్వు వెళ్ళిపోయావు, అక్కడ ఖచ్చితంగా సాతాను ఉంటాడు, అక్కడ ఖచ్చితంగా అపవాదం ఉంటుంది. నీ ఆశీర్వాదం పట్టుకుని వెళ్ళిపోయి నువ్వు ముఖం చిన్నబుచ్చుకునేటట్లుగా, నువ్వు దిగులు పడేటట్లుగా, నీ భూమి పండకుండా ఉండేటట్లుగా అపవాది వెంటనే చేసేస్తుంది. నరకానికి పాత్రుడు అయిపోతావు. భూ సంబంధంగా నీకు ఆశీర్వాదం ఉండదు, పరలోక సంబంధంగా ఆశీర్వాదం ఉండదు. ఎన్ని చేసినా సరే మరలా నీ జీవితం నీకంటూ రానే రాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనోనేత్రాలు తెరవబడాలి. ఎప్పుడు ఆ మోగభక్తి, ఆ మూఢభక్తి అనేది చేయకూడదు. స్వరం తెరవాలి. పూర్ణ మనసుతో, పూర్ణమైన వివేచనతో ఆయన ఆరాధన చేయాలి. ఆరాధన ఆపకూడదు. ఇప్పుడు ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో ముచ్చట్లు, బయట వారితో ముచ్చట్లు వేయకూడదు. ఇంటి దగ్గర కూడా మళ్ళీ ప్రార్థన పెట్టుకొందురుగాక. ఈ రోజున అమావాస్య కనుక మరలా వచ్చేయండి, మందిరంలోకి వచ్చేయండి, మందిరంలో కూర్చోండి. మామూలు రోజులు ఆదివారం లేకపోతే కనుక మీరు ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టండి. పగలు కూడా కుటుంబ ప్రార్థన పెట్టండి. ఎవరికి వారు యమున తీరే అన్నట్టుగా ఉండకండి. హల్లెలూయా. కాబట్టి హోంవర్క్ ఎలాగ అడుగుతున్నామో, స్కూల్లో చెప్పిన, కాలేజీలో చెప్పిన పిల్లల్ని ఎలాగ అడుగుతున్నామో, దేవుని వాక్యాలు కూడా అలాగే నువ్వు వాక్యాలు అడిగినట్లయితే నీటి కాలువల వారు నాటబడిన చెట్టు ఏం చేయలేదు? ఆకు వాడలేదు. అనండి, చెప్పండి. ఆకు వాడలేదు. నీ బిడ్డల ఆకు అనగా జీవితం, నీ యొక్క భర్త ఆకు అనగా జీవితం, నీ భార్య యొక్క ఆకు అంటే జీవితం. నువ్వే ఆకు. ఎవరు? నువ్వే. ఏదైనా వివాహం జరిగితే, ఫంక్షన్లు జరిగితే పచ్చ తోరణాలు కడతాం. ఆకులు కాదు, నువ్వే నిజమైన ఆకు అయిపోవాలి. నువ్వే పచ్చగా ఉండాలి, నీవే దీవించబడాలి. నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవడానికే దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పాద సన్నిధిలో మరియమ్మ వలె నువ్వు కూర్చోగలిగినట్లయితే నీ అభివృద్ధి ప్రారంభమవునుగాక. దేవుని సన్నిధానంలో మోకాళ్ళు వేసి తగ్గించుకుని పనుల్లోనూ అలాగే దేవుని మందిరం విషయంలో నువ్వు నిలబడగలిగినట్లయితే దేవుడు హెచ్చించునుగాక, దేవుడు బలపరచునుగాక, ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడుదువుగాక. నీ కుటుంబంలో నీకంటే దీవెన పొందుకున్న వారు ఎవరు ఉండరు. మొన్న హర్షిత్ బర్త్డే రోజుని చెప్పాను. బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు అవడానికి కలిగిన కారణం ఏంటి చెప్పాలి? బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు అవడానికి కలిగిన కారణం
వాళ్ళ అమ్మగారు సండే స్కూల్కి తీసుకుని వెళ్ళేది, ఆరాధనకి తీసుకుని వెళ్ళేది. ముందు వరుసలో బిల్ గేట్ కూర్చోవాలి. మన ఇండియా దేశానికైతే ధీరుభాయ్ అంబానీ, కానీ యావత్తు ప్రపంచానికి ఎవరు? బిల్ గేట్స్. సాఫ్ట్వేర్ నీ చేతుల్లో ఉందంటే, విండోస్ మైక్రోసాఫ్ట్ నీ చేతుల్లో ఉందంటే దాని ఫౌండర్ ఎవరైనంటే బిల్ గేట్స్. ఆయన తల్లిగారు సండే స్కూల్లో మొదటి వరుసలో కూర్చోబెట్టేది, ఆరాధనలో మొదటి వరుసలో కూర్చోబెట్టేది. ఎందుకని? దైవజనుడు నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకు మా అబ్బాయి రెస్పాండ్ అవ్వాలి, మా అబ్బాయి వాక్యం చదవాలి. మా అబ్బాయి చదవకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత దిబిడే మొత్తం ఎర్రగొట్టు పడేసిద్దంట. వాడు కాకుండా, బిల్ గేట్స్ కాకుండా ఎవరన్నా చదివారు, ఇంటికి వెళ్ళి ఎంత చింతబరికి తీసుకుని దబ 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 బాధేసింది. అమ్మా నేను తీసే లోపల ఆడు తీసేసాడంటే, నిన్ను ముందు ఎందుకు కూర్చోబెట్టాను రా? వాక్యం చదవడానికే, వాక్యం అందించడానికే, దైవజనుడి మీద దృష్టి ఉండడానికని చితకబాదేది కనుక ఆ యొక్క వ్యక్తి బిల్ గేట్స్ ప్రపంచంలో కుబేరుడు అయిపోయాడు. అనేక పేద దేశాలకు ఫండింగ్ ఇచ్చేవాడు, అనేకమైన స్కూళ్ళకి ఫండింగ్ ఇచ్చేవాడు, అనాథ శరణాలకి ఇప్పుడు కూడా విచ్చలవిడిగా పంచి పెడతాడు. అయినా సరే దినదినం ఇంకా ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. ఆ బిల్ గేట్ని అడిగితే చెప్తాడు, ఏంటి ఈ యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటి, ఈ దీవెని కారణం ఏంటి అని అడిగితే, నా తల్లి చిన్ననాటి నుంచి నేర్పినటువంటి భయము భక్తి అని. హల్లెలూయా. అలాగే అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి కలిగిన కారణం ఏంటి చెప్పాలి? చెప్పులు కుట్టుకునేటువంటి అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి కలిగిన కారణం ఏంటనంటే, వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే మందిరంలోనికి పిల్లల్ని లాక్కుపోయి ఈడ్చుకుని పోయి, అయ్యా నా కొడుకు అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలి, అయ్యా నా కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనంటే బిల్లుకి ఏంటో నవ్వుకునేవాడంట. ఏమని నవ్వుకునేవాడు? అమ్మ మనకే బొవ్వలేదు, మనం తినడానికి ఏమీ లేక రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్నాం, ఏమీ లేదు, ₹1 కూడా లేదు, నువ్వేంటమ్మా నా గురించి ప్రార్థన చేస్తావు, అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ప్రార్థన చేస్తావని పక్క నుండి వాళ్ళ అమ్మ దగ్గర నవ్వుకుంటా ఉండేవాడంట. అంటే వాళ్ళ అమ్మ అనేది ఒకటే మాట, గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదుని నా దేవుడు రాజుగా చేయలేదా? ఏమీ లేనటువంటి దావీదుని, ఎవరూ లేనటువంటి దావీదుని రాజుగా అభిషేకించలేదా, హెచ్చించలేదా, ఆ దేశానికి అధిపతిగా చేయలేదా? కాబట్టి నా కొడుకుని ఖచ్చితంగా చేస్తాడనేటువంటి ఒక విశ్వాసంతో తల్లి ప్రార్థన మానకుండా పిల్లవాడిని దగ్గర పెట్టుకుని 24 గంటలు ప్రార్థన చేయగా ఒక దినాన అబ్రహాం లింకన్ గారు అమెరికాకి ఏమైపోయాడు? ప్రెసిడెంట్ అయ్యాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ప్రార్థనే సమస్యకు పరిష్కారం. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే, భక్తి జీవితం కలిగి ఉంటే, నీ పిల్లలు ఏది కావాలని కోరుకుని వారి తల మీద చేయి వేసి నువ్వు భక్తి కలిగి బిడ్డలకు భక్తి నేర్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావో, దేవుడు ద్వారములు తెరవజేయునుగాక, దేవుడు ద్వారములు తెరుచునుగాక, దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టునుగాక. నీ కుటుంబం వారు నిన్ను అవహేళన చేయవచ్చు. ఏంటయ్యా లేనిపోని కోరికలు కోరుతున్నావు, మన స్థితి ఏంటో చూసుకోవాలి కదా. కొంతమంది అంటారు ఏమని, మన స్థితి ఏంటో చూసుకోవాలి ముందు, ఏంటో ఆ ఆకాశానికి నిచ్చినేయకూడదని. కానీ ఆకాశానికి నిచ్చినైతే మన దేవుడు ఎక్కించునుగాక, ఎత్తైన కొండలు ఎక్కించునుగాక. మన స్థితిని అలా ఉంచడండి, ఎప్పుడు ఉన్నటువంటి స్థితిగా ఉంచడు. మనం అనుకోవచ్చు ఈ భర్తను చేసుకున్నాం, నా జీవితం అంతే అయిపోయింది అని రోజు ఆడిని ఆడిపోసుకుంటాం. హల్లెలూయా. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత, ఈవిని చేసుకున్న తర్వాత నా జీవితం పాడైపోయిందని రోజు ఆమెనే ఆడిపోసుకుంటూ ఉంటాం. కాబట్టి నీ ఆశీర్వాదం నీ భర్తలో లేదు, నీ ఆశీర్వాదం నీ భార్యలో లేదు, నీ ఆశీర్వాదం నువ్వు నమ్ముకున్న దేవుళ్ళలో ఉంది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కూడా తల్లిదండ్రులు చూడలేదు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కూడా దేవుణ్ణే చూశారు, దేవుని మీద ఆధారపడ్డారు, ఉన్నతమైనటువంటి ఫలాలు పొందుకున్నారు. నీలో ఉన్నవాడు అనండి, నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు అనండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎటువంటి అవమానం ఎదురైనా, ఎటువంటి కష్టం ఎదురైనా నువ్వు వెనకడుగు వేయొద్దు. హేబేలు వలె దేవుని సన్నిధానంలో కూర్చో, మరియమ్మ వలె దేవుని సన్నిధానంలో కూర్చో, సమూయేలు వలె దేవుని సన్నిధానంలో కూర్చో, దావీదు వలె దేవుని సన్నిధానంలో కూర్చో. నువ్వు ఎదిగి ఆశీర్వదించబడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. పౌరుషం ఉండాలండి జీవితంలో, బలం ఉండాలి, పౌరుషం కలిగిన భక్తి చేయాలి. ఏదో ఉన్నాము, సాయంత్రం అయితే 4 సీరియల్ చూస్తున్నాం, పగలైతే 2 మాటలు చెప్పుకుంటున్నాం, అక్కడెక్కడ తిరుగుతున్నాం, మా ఆయన ఏదో తీసుకొస్తున్నాడు సాయంత్రానికి 1 బిర్యానీ ప్యాకెట్ అంటే సరిపోదు. అదా జీవితం అంటే? రేపొద్దుడు నీ పిల్లలు బాగుండాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. టీవీలు కట్టేయండి, సెల్ ఫోన్లు కట్టేయండి, మాటలు మాట్లాడడం మానివేయండి, దేవుని సన్నిధానంలో కూర్చోండి, నిరంతరం సన్నిధిని చేయండి, నిరంతరం భక్తిని పెంచుకోండి. ఎవరైతే అనొచ్చు అంత భక్తి ఉండకూడదమ్మా, భక్తి చేస్తున్నా అని నీ ఇరుగు పొరుగు వారు అనొచ్చు, నీ కుటుంబ సభ్యులు అనొచ్చు,
ఉపవాసం ఉండకూడదు అనొచ్చు. అయినా సరే దేవుని కోసం పూర్తిగా సమర్పించుకుందువు గాక. దేవునికి పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళ జీవితం ఆశీర్వదించబడిందే కానీ దిగజారిపోలేదు ఎప్పుడు కూడా. యేసేరు గారు పూర్తిగా సమర్పించుకున్నారు. నేను చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నా దేవుని కొరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, కొంచెం ఆహారం కూడా నేను ముట్టను అని చెప్పేసి యేసేరు గారు 3 దినములు ఉపవాస ప్రార్థన చేశారు. శక్తిని బలాన్ని పొందుకున్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుదాం. అలాగే దానియేలు మరణ శాసనం ఉన్నప్పటికీ మమ్మారు ప్రార్థన చేయడం మానలేదు. దావీదు గారు శత్రువులు ముంచుకొస్తున్నప్పటికీ దినమునికి 7 మార్లు ప్రార్థన చేయడం ఆపలేదు. మనమైతే మా ఆయన ఒప్పుకోవట్లేదనో, కుటుంబ పరిస్థితులు బాగాలేవనో, పనికి వెళ్ళకపోతే నాకు కుటుంబం గడవదనో ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన అనేది మానివేస్తాం, ప్రార్థన అనేది పక్కన పెట్టేస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది పక్కన పెట్టకండి. ఎవరు ఏమనుకున్నా సరే, అవమానం ఎదురైనా నా వారే కాదనినా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదనినా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను. నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదం, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నుండు. హల్లెలూయా. కాబట్టి ఆఖరికి దేవుడు చెప్పేది ఏంటంటే, కయ్యేను వంటి వారమై ఉండరాదు అనండి. కయ్యేను వంటి వారమై ఉండరాదు. అతడు దుష్టిని సంబంధి. కయ్యేను ఎవరు? దుష్టిని సంబంధి. మనం దుష్టిని సంబంధులుగా ఉండకుండా దేవుని సంబంధులుగా ఉండుదుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక.